తరిగిన ఒక ఉల్లిపాయ, తరిగిన బీన్స్, ఒక టమాటా, కొంచెం కరివేపాకు, దంచిన 4-5 వెల్లుల్లి రెమ్మలు. అన్నాన్ని ముందుగా ఉడికించుకొని పక్కన పెట్టుకోవాలండి. అప్పుడే రెసిపీకి చాలా రైస్ అయితే పొడి పొడిగా టేస్టీగా అయితే మనకి వస్తుంది. తరిగిన బీన్స్ ముక్కలను కొంచెం పసుపు, కొంచెం ఉప్పు వేసి ఉడకపెట్టుకోవాలండి. తర్వాత స్టవ్ ఆన్ చేసి బాండీలు పెట్టి కొంచెం నూనె, ఆవాలు, జీలకర్ర, తరిగిన ఉల్లిపాయ వేసి బాగా వేపుకోవాలి. అందులోనే కొంచెం దంచిన వెల్లుల్లి రెమ్మలు, కొద్దిగా కరివేపాకు వేయాలి. తర్వాత వీటన్నిటిని కొంతసేపు బాగా వేయించాలి. ఉల్లిపాయలు తొందరగా ఉడకడానికి అందులో చిటికెడు ఉప్పు వేస్తే ఉల్లిపాయలు తొందరగా వేగిపోతాయి. కొంచెం ఉప్పు వేసిన తర్వాత ఈ మిశ్రమాన్ని బాగా కలపాలి. కొద్దిసేపు దీన్ని బాగా వేయించాలి. ఉల్లిపాయలు బాగా వేగాక మనం ముందుగా తరిగి పెట్టుకున్న టమాటా ముక్కల్ని ఇందులో వేయాలి. తర్వాత ఉల్లిపాయలు, టమాటాలు బాగా కలిసేటట్టు బాగా ఈ మిశ్రమాన్ని కొంతసేపు కలపాలి. ఆ తర్వాత ఇందులో 1/2 టీ స్పూన్ పసుపు వేసి బాగా కలపాలి. ఈ మిశ్రమాన్ని మొత్తం బాగా కొద్దిసేపు వరకు వేయించుకోవాలండి. చాలామంది ఆడవాళ్ళకు పడుకోబోయే ముందు మొదటి ఆలోచన రేపు ఉదయం ఏ లంచ్ బాక్స్ రెడీ చేయాలి పిల్లలకి, హస్బెండ్కి అని ఆలోచిస్తూ ఉంటారండి. అలాంటి వారికి అంతా ఈ రెసిపీ చాలా ఈజీ అండ్ టేస్టీగా అయితే ఉంటుంది. ఒక్కసారి మీ పిల్లలకి చేసి పెట్టండి. మమ్మీ మళ్ళీ మళ్ళీ కావాలి నాకు అంటూ మీ పిల్లలు వస్తారు. మీకు తొందరగా అయితే పని అయిపోతుంది. సింపుల్ అండ్ టేస్టీ అండ్ హెల్దీ రెసిపీ అండి ఇవి. ఈ మిశ్రమం కొద్దిసేపు బాగా మగ్గాలండి. ఒక ప్లేట్ వేసి మూసి ఉంచండి, లో ఫ్లేమ్లో పెట్టుకోండి. చూసారు కదండి, టమాటా ముక్కలు చాలా మెత్తగా అయితే ఉడికిపోయాయి. ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలండి. ఈ కాలంలో పిల్లలు చాలా జంక్ ఫుడ్స్కి అలవాటు పడిపోయారండి. వాళ్ళకి ఎప్పుడు చూసినా బిర్యానీలు అంటున్నారు. అలాంటి వారికి కూడా ఈ బీన్స్ రెసిపీ టేస్ట్లో బిర్యానీ తిన్నట్టే ఉంటుందండి. అంత టేస్ట్గా ఉంటుంది. మనం ముందుగా ఉడకబెట్టుకున్న బీన్స్ని ఈ మిశ్రమంలో వేసి కలుపుకోవాలి. బీన్స్లో చాలా పోషక విలువలు ఉన్నాయండి, విటమిన్స్ ఉన్నాయి. పిల్లలకి బాగా వెజిటేబుల్స్ అనేది ప్రొవైడ్ చేయండి. అప్పుడే పిల్లల్లో హెల్త్ గ్రోతింగ్ అనేది ఉంటుందండి. మీరు ఈ వీడియో చూశాక ఈ రెసిపీని ఖచ్చితంగా ట్రై చేసి చూడండి. చాలా చాలా టేస్టీ అండ్ హెల్తీ కూడా అండి. పిల్లలకు కూడా చాలా బాగా నచ్చుతుంది. పిల్లలకు కూడా మళ్ళీ మళ్ళీ ఇదే కావాలని అడుగుతారండి. అంత బాగుంటుంది ఈ బీన్స్ రైస్ అనేది. ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకున్న తర్వాత ఇందులో రుచికి సరిపడా కొద్దిగా కారం వేసుకోవాలండి. తర్వాత కొద్దిగా ఉప్పు, మీ దగ్గర చికెన్ మసాలా కానీ గరం మసాలా కానీ ఉంటే లైట్గా అయితే వేయండి, ఎక్కువగా వద్దు. పిల్లలకి టేస్ట్ కోసం అయితే ఇది మాత్రం లైట్గా అయితే యూస్ చేస్తున్నానండి. ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలి. పచ్చివాసన పోయే వరకు బాగా కలుపుకోవాలండి. ఆ తర్వాత మనం ముందుగా ప్రిపేర్ చేసి పెట్టుకున్న అన్నాన్ని అయితే ఇందులో వేసి బాగా కలుపుకోవాలండి. ఇలాంటి మరిన్ని వీడియోల కోసం నా ఛానల్ని అయితే సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్. అప్పుడే నేను మీకు ఇంకా మంచి మంచి టేస్టీ సింపుల్ హెల్తీ ఫుడ్స్ని అయితే మీకు చేసి చూపిస్తానండి. పిల్లలకు కూడా చాలా హెల్తీ ఫుడ్ అండి ఇది. ఈ మిశ్రమాన్ని బాగా కలుపుకోవాలండి. చూడండి, కలిపే కొద్దీ మొత్తం రైస్ మొత్తం కలర్ఫుల్గా అండ్ టేస్టీగా కూడా రెడీ అయిపోతుందండి. పిల్లలకి చూడడానికి బిర్యానీ, ఫ్రైడ్ రైస్ అన్నట్టు ఉంటుందండి. వాళ్ళకి నచ్చినట్టు ఉండాలి, హెల్తీగా కూడా ఉండాలండి.
ఈ రెసిపీని అయితే మస్ట్ ట్రై చేయండి. చాలా 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 బాగుంటుందండి. చూడండి, మన బీన్స్ రైస్ రెసిపీ అయితే రెడీ అయిపోయింది. ఇది చాలా హెల్తీ ఫుడ్ అండి. పిల్లలకి ప్రొవైడ్ చేయండి. అంతే అండి, రెసిపీ అయితే రెడీ అయిపోతుంది. పిల్లలకి లంచ్ అయితే ప్యాక్ చేసేయండి.